హాయ్ హాయ్ అండి. మా షిరిడి దర్శనం అయిపోయిన తర్వాత మేము శని శిగ్నాపూర్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ మధ్యలో అన్ని చెరుకు తోటలే ఇట్లా ఆవులతోనే తిప్పి తిప్పి ఆ జ్యూస్ తీపిస్తున్నారనమాట. బట్ ఎంత ఎమ్మి ఉందో టేస్ట్ అయితే. మా ఆవుల్ని చూసినప్పుడైతే అబ్బా ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అనిపిస్తుంది. బట్ పొలాల్లో కూడా అవే వర్క్ చేస్తాయి కదా. ఓకే. అండ్ ఇక్కడ మా బుడ్డిగాడు ఉయ్యాలు ఊగేస్తున్నాడు అనమాట. ఇక్కడ చిన్న బ్రేక్ ఇచ్చారు, మంచిగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ టెంపుల్కి ఎంటర్ అయిపోయాము. ఎంత బాగుందండి టెంపుల్, అసలు చాలా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ నవగ్రహాలు టెంపుల్ ఉంది, అదైతే హైలైట్ అనమాట, సూపర్ ఉంది. ఈ కొసన్న మొదలెడితే అక్కడ నాకు ఉందన్నమాట టెంపుల్. నేను చెప్పిన నవగ్రహాల టెంపుల్ ఇదేనండి. ఎంత బాగుందో చూసారా, డైరెక్ట్గా చూస్తే ఇంకా ఇంకా బాగుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి. అండ్ వరల్డ్లో ఇదే ఒక్కటే ఉంటుందంట టెంపుల్, శనిదేవుడికి సంబంధించింది. అలా స్క్రీన్లో ఆయిల్ పోసేదంతా చూపిస్తూనే ఉన్నారు. మనకి ఇది డైరెక్ట్గా పోయొచ్చు, అలాగే 500 రూపీస్ది తీసుకుంటే డైరెక్ట్గా శనిదేవుడి మీద పోయొచ్చు అనమాట. లేదు అంటే అక్కడ పైప్స్ ఉంటాయి, పైప్స్లో నుంచి పోయాలన్నమాట. ఫైనల్లీ ఇక్కడ టికెట్ తీసుకున్నాం. మేము ఇంత దూరం వచ్చాం కదా అని 500 రూపీస్ దర్శనం తీసుకొని మా చేతులతో మేమే వేయాలని ఫిక్స్ అయ్యి నలుగురికి 2000 రూపీస్ అయిందనమాట. అది కౌంటర్. అక్కడి నుంచి ఇలా వెళ్ళాలి. అక్కడ వేస్తున్నారు చూడండి, అది వచ్చేసి డైరెక్ట్గా కాకుండా పైప్ లైన్స్ త్రూ వెళ్తాయన్నమాట. ఇది డైరెక్ట్గా మనం ఆయన మీద వేయచ్చు. మేము అక్కడ ఏ ఆయిల్ అమ్ముతారో తెలియదు కాబట్టి మేము మా ఇంటి నుంచి ఆయిల్ తీసుకెళ్ళి అక్కడ వేసేసాము. ఆయిల్ వేసేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళాలని అక్కడ రూల్ చెప్పారనమాట. ఇట్లా శని శిగ్నాపూర్ కూడా ఫినిష్ అయిపోయింది.